అందరికీ నమస్తే. విజయదుర్గాదేవి సోల్జర్స్ సప్తగిరులు, సప్తఖండాలు, సప్త సముద్రాలలో అవినీతి అంతం మా ధ్యేయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేషనల్ యోగా డే సందర్భంగా రైల్వే కోడూరు నందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు అన్ని గ్రామ మండల సచివాలయాల నందు యోగా కార్యక్రమాలను నిర్వహించిన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, హాజరైన వందల సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు మన ఋషులు పూర్వీకుల అడుగుజాడల్లో నడవడమే శ్రేయస్కరమని భావించి మానవ ఆరోగ్య జీవన విధానాలను అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీరు బేష్ అంటున్న ప్రజలు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలందు నేషనల్ యోగా దినోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు ఉపాధ్యాయులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు. మానవుడు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించడానికి మన పూర్వీకులైన ఋషులు ఎంతో తపస్సు, యజ్ఞ యాగాలతో ఎనలేని జ్ఞానాన్ని పొంది మానవ మనుగడకు అవసరమయ్యే విధానాలను ఆరంభించి ప్రోత్సహించిన విషయం మన పూర్వీకుల ద్వారా మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నో రకాల అనారోగ్యాలను చవిచూడటంతో ఆరోగ్యంగా జీవించడానికి మన పూర్వీకులు అవలంబిస్తూ వచ్చిన జీవన విధానాలలో ఒక భాగమైన యోగా ద్వారా ఎనలేని శక్తి సామర్థ్యాలతో పాటు అనేక రకాల రోగాల నుండి రక్షించే రోగ నిరోధక వ్యవస్థ యొక్క శక్తిని పెంపొందించి శరీర దృఢత్వాన్ని కలిగి ఉండేలా పలు రకాల ఆసనాలను అటు ప్రజలు, ఇటు అధికారులు, పిల్లలు, పెద్దలు కలిసి అవలంబించారు. వివిధ శాఖల ఉద్యోగస్తులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు యోగా ఎంతో ఉత్తమమైనదని, చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆసనాలు వేయడం ద్వారా ఆరోగ్యంగా జీవించే జీవన విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవలంబించినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ విధానాలను ప్రతిరోజు ప్రజలు వారి వారి ఇళ్ల వద్ద అవలంబిస్తే ఎంతో ఆరోగ్యంగా జీవించడమే కాక చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా వ్యాధి నిరోధక శక్తి యొక్క వ్యవస్థను మన శరీరమే పెంపొందించుకోగలదని, దీని ద్వారా మన కుటుంబాలు ఎంతో సుఖ సంతోషాలతో జీవనం కొనసాగించేందుకు వీలుంటుందని పిలుపునిచ్చారు. ఈ ముసలోళ్ళంతా సృష్టించే గాలి పీల్చండి, వేలు మార్చండి, గాలి వదలండి, గాలి పీల్చండి, గాలి వదలండి. ఓకే, okay. Put on shoulders. Up. Put on shoulders. ఓకే, ఇప్పుడు ఒకే ఒక స్టెప్ తో ఆ పక్కకి వెళ్ళిపోదాం. ఏం సార్, కాళ్ళు చక్కగా పెట్టండి. చో, లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. కాలు మీద, వేళ్ల మీద నిలబడండి. చెప్పులు తీసేయి తమ్ముడు, వేళ్ల మీద నిలబడండి. డౌన్, అప్, ఆపోజిట్, కోడూరు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి వారు, గౌరవ ముఖ్యమంత్రి వారు ఆదేశాల మేరకు నేషనల్ యోగా డే దినోత్సవంలో భాగంగా ఈరోజు మండల స్థాయి అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు అందరితో కలిసి యోగాను నిర్వహించడం కోసం మేమంతా కూడా ఈరోజు సమావేశమయ్యి ఈరోజు అందరము కూడా ప్రతి ఒక్కరూ అధికారులు, అనధికారులు అందరం కూడా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదే యోగాని ప్రజలు అలవాటుగా చేసుకోవాలని సదుద్దేశంతో మన ప్రభుత్వాలు మన దగ్గర ఈ యోగాని మన ఆరోగ్యం కోసం, మన ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో నిర్వహించిన ఈ యోగాని ప్రతి ఒక్కరూ కూడా అలవాటుగా చేసుకొని, ఏదో ఈరోజు ఒక 21వ తేదీ క్లోజ్ అయిపోతుంది అనకుండా దీన్ని ప్రతిరోజు మన దినచర్యలో భాగంగా చేసుకొని యోగాలో అలవాటుగా చేసుకోవాల్సిందిగా మన కోడూరు మండల ప్రజలందరినీ మన అధికారుల తరపున కోరమైంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా
ప్రజలందరూ కూడా కోడూరు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మనం ఈ కార్యక్రమం మే 21న స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫైనల్ ఈవెంట్గా జూన్ 21న ఈరోజు ఈ ఫైనల్ ఈవెంట్ అనేది చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మన ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు యోగా చేయాలని చెప్పేసి ఈ నెలంతా కూడా ఈ యోగా కార్యక్రమాలను చేయడం జరిగింది. ఈరోజు మన కోడూరులో ఉన్న 23 సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. సుమారు ఒక్కో సచివాలయంలో 2000 పైన యావరేజ్న ఈ రోజును పాల్గొనడం జరిగింది. అంటే మన మండలంలో దాదాపు 40,000 మంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించకుండా ప్రజలందరూ కూడా కొనసాగించి వారి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వారు ఈ యొక్క యోగా కార్యక్రమాన్ని ప్రారంభించమని చెప్పి అధికారులకు అనధికారులకు ఆదేశాలు పంపించారు. వారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. ప్రధానంగా దేశము రాష్ట్రము సుభిక్షంగా క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా సమాధానంగా నెమ్మది కలిగి మా ప్రభుత్వంలో జీవించాలన్నటువంటి ప్రగాఢమైనటువంటి ఆశ కోరిక కలిగినటువంటి వారు మరి ముఖ్యమంత్రి వర్యులు. అదే క్రమంలోనే మరి యొక్క ఆరోగ్యం అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది. ఆరోగ్యం బాగుంటే అన్నీ చేసుకోవచ్చు. ఆరోగ్యం అనేది లేకుండా పోతే అన్నీ కూలిపోతాయి. అవన్నీ కూడా మరి సాధించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం ఉంటే ఏ విధంగానైనా సరే ముందంజ వేయచ్చు, ముందుకు సాగొచ్చు. ప్రతి పనిలోనూ మనం చురుకుదనం కలిగి ఉంటాం. అందులోనే యోగాను చేస్తూ వస్తే యోగా ఈరోజు ఏదో చేసినారు, యోగా దినోత్సవం ఈరోజు జరిగించాలన్నది ప్రాముఖ్యం కాదు. కానీ జీవిత పర్యాంతరం ఒక మనిషి జీవించినంత కాలము ఈ యొక్క ఆరోగ్య సూత్రం పాటించడం, యోగాను ప్రారంభించడం, జరిగించడం, కొనసాగించడం అనేది చేస్తే ప్రజలకు మేలు అని, తద్వారా కలిగేటటువంటి ప్రయోజనం ఏంట్రా అని అంటే మొట్టమొదటిగా వారు ఆరోగ్యంగా ఉంటారు, పీస్ఫుల్ మైండ్ కలుగుతుంది. మరి అంత మాత్రమే కాదు, జీవన శైలిలో మార్పు మేలు కలుగుతుంది. మరి ముఖ్యంగా ఆయుష్ పరిమాణం పెరుగుతుంది. ఇదంతా గమనించి వారు ఏం చేశారంటే ఈ యొక్క యోగా దినోత్సవాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలా, దీంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యతను విశేషతను అందరికీ తెలియజేస్తే ప్రజలు మేలు పొందుతారు అన్నటువంటి ఆశ ఆకాంక్ష కలిగి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుని యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నారు. అయితే వారికిగా స్వచ్ఛందంగా చేయాలా, చేయించాలా అని చెప్పేసి వారు చెప్పినారు కనుక ఇందులో ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు, మరి యొక్క పనిచేస్తున్నటువంటి అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఏకీపించి ఈ పనిని కోడూరులో అయితే సక్సెస్ఫుల్గా చేశారు. అందరూ ఈ విషయంలో హర్షిస్తున్నారు. థ్యాంక్ యూ.